అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్తే ఆస్తులు పోగొట్టుకోవాల్సిందే అనేది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పొరపాటున మందుల షాపులకు వెళ్తే మాత్రం ప్రాణాలు పోతాయనే వాస్తవం మాత్రం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో బయటపడింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ షాప్ నిర్వాహకులను నియంత్రించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల్లో ఇటీవలి కాలంలో విజిలెన్స్ అధికారులు అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విస్తృతంగా తనిఖీలు జరిపాయి. ఈ సోదాల్లో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ గడువు దాటిన మందులు, ఎలాంటి అనుమతులు లేని నిషేధిత మందుల అమ్మకాన్ని గుర్తించారు. మొత్తం 96 మెడికల్ షాపుల్లో గడువు దాటిన మందులు విక్రయిస్తున్నట్లు తేల్చారు. 4 షాపుల్లో నిషేధిత మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. మరో 3 షాపుల్లో ఎలాంటి లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు దాడుల్లో తేలింది. మందుల కంపెనీలు ఇచ్చే శాంపిల్స్ ను 22 చోట్ల విక్రయిస్తున్నారని, మరో 21 షాపుల్లో ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచాల్సిన మందులను బయటపెట్టి వాటి ప్రాణం తీశారని తనిఖీలకు వెళ్లిన విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఒక్క మందులే కాదు, చిన్నపిల్లల ఆహారం, సర్జికల్స్ కూడా గడువు తీరినవి మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారని గుర్తించారు. ఫార్మసిస్టులు ఉండాలన్న నిబంధనను దాదాపు 80 మెడికల్ షాపుల్లో ఉల్లంఘిస్తుండగా డాక్టర్ రాసిచ్చిన చీటీ లేకుండానే కొన్ని మందులను చాలా షాపుల్లో విక్రయించేస్తున్నారు. ఎక్కడి నుంచి కొంటున్నామో, ఎవరికి విక్రయిస్తున్నామో చెప్పకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్డగోలు వ్యవహారాలకు తెగబడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన డ్రగ్ కంట్రోల్ విభాగం మామూళ్ల మత్తులో జోగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మందుల షాపుల్లో విక్రయించే వాటి వివరాలు ఖచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలి. కానీ ఎక్కడా ఆ పని జరగడం లేదు. మత్తు కలిగించే మందులు సైతం శ్రీకాకుళంలో డాక్టర్ రసీదు లేకుండా విక్రయిస్తున్నారని ఆ జిల్లా విజిలెన్స్ అధికారి హరికృష్ణ తెలిపారు. చిన్నపిల్లలకు స్పూన్ తో అందించే పొడి మొదలుకొని గర్భిణుల పౌష్టికాహారం దాకా గడువు తీరినవే విక్రయిస్తున్నారని చెప్పారు. శిశువులు, గర్భిణులకు ఇచ్చే ఆహారం మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే ప్రత్యేక లైసెన్స్ ఉండాలి. కానీ చాలా మందుల దుకాణాల్లో ఆ అనుమతులు లేవని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. ఇక షాపుల్లోని ఇన్వాయిస్ లో పేర్కొన్న మందుల బ్యాచ్ నెంబర్లతో దుకాణంలో ఉన్న మందులపై బ్యాచ్ నెంబర్లు సరిపోవడం లేదని కూడా విజిలెన్స్ అధికారుల తనిఖీలో వెల్లడైంది. మెడికల్ షాప్ ఒకరి పేరుతో ఉంటే జీఎస్టీ మరొకరి పేరుతో ఉంటోంది. లేబర్ లైసెన్స్ రెన్యువల్ అనేది దాదాపు లేదు. విశాఖ మన్యంలో మెడికల్ షాపుల్లో ఎక్కడా ఫార్మసిస్ట్ కనిపించలేదని, కానీ రోగులకు ఏకంగా ఇంజెక్షన్లు చేస్తున్నారని ఆ జిల్లా విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు తన నివేదికలో పేర్కొన్నారు. పిల్లల కోసం విక్రయించే పొడికి ఐఎస్ఐ మార్కు లేకుండా స్థానికంగా తయారు చేస్తుండటం మరింత కలకలం రేపింది. రోగులకు ఆపరేషన్లు చేయాలంటే సర్జికల్స్ ను వినియోగిస్తారు. కాళ్లలో, చేతుల్లో వేసే రాడ్స్ తో పాటు షుగర్ చెక్ చేసే టెస్ట్ కిట్ల వరకు 2005, 2008లో తయారైనవి పలు ప్రాంతాల్లోని మెడికల్ స్టోర్లలో లభించాయి. శ్రీకాకుళంలోని ఒక మెడికల్ షాప్ లో తుప్పు పట్టిన కత్తులు కనిపించినట్లు తెలిసింది. పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వాటిని వాడొద్దంటూ మెడికల్ షాపుల నిర్వాహకులు రోగులకు చెబుతుండటం గమనార్హం. మెడికల్ వ్యాపారులకు ఎక్కువగా లాభం వచ్చే వాటినే రోగులకు విక్రయిస్తున్నారని, కొన్ని చోట్ల డాక్టర్లు సైతం అందుకు సహకరిస్తున్నారని చెప్పారు. యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత డ్రగ్స్ తో పాటు మత్తు మందులను విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో కొన్ని మెడికల్ షాపులపై నెల్లూరు జిల్లాలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో డాక్టర్ రసీదు లేకుండా మత్తు మందులు విక్రయిస్తున్నట్లు బయటపడింది. మెడికల్ షాపుల ముసుగులో ఇంత మాయా మోసం జరుగుతున్నా వీటిని నియంత్రించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మెడికల్ షాపుల నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో నెల నెలా మామూలు అందుతుండటంతో
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇటువంటి వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.